AudioJungle. Sir, look here. Check. Alright, both are will join us for a group picture. Alright. Okay, yes. So everybody ready? At the count of we just lift the cup and request our dignity to the audience. 3, 2, we present you the glorious trophy of the Bajaj Pune Grand Tour. Please look at the main camera once. Comes from the era of the great Maharaja Chhatrapati Shivaji Maharaj and adds to the heritage of to the antique cavity. బజాజ్ పూణే గ్రాండ్ ప్రపంచమే అబ్బురపోయే విధంగా ఇంటర్నేషనల్ ఈవెంట్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మహారాష్ట్ర గవర్నమెంట్ బజాజ్ పూరి వారి సౌజన్యంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. చాలా గర్వంగా ఉంది. ఒక స్పోర్ట్స్ మినిస్టర్ తెలంగాణగా ఈవెంట్ చేస్తున్నది మహారాష్ట్ర గవర్నమెంట్ అయినా పూనా అయినా నా దేశంలో ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతుందని నిజంగా గర్వపడతా ఉన్నా. ఇది చూసి ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రపంచ స్థాయిలో కూడా భారతదేశం కూడా క్రీడల్లో క్రీడాకారుల్లో క్రీడల్ని ఆడిపించడంలో ఈవెంట్స్ చేయడంలో కూడా అగ్రగామి కాబోతుందన్న ఒక మంచి మెసేజ్ ఈరోజు పాస్ అవుతూ ఉంది. ఖచ్చితంగా తెలంగాణ కూడా రేపు రాబోయే రోజుల్లో ఇటువంటి ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగేటువంటి ఈవెంట్స్కి కూడా ఇస్తాం. మా ముఖ్యమంత్రి గారికి కూడా చాలా ఇంట్రెస్ట్ స్పోర్ట్స్ పట్ల ఆయనకు ప్రత్యేకమైనటువంటి అవగాహన ఉంది. మా చైర్మన్ గారు కూడా మా మల్లారెడ్డి గారు కూడా మేమందరం కూడా ఖచ్చితంగా స్పోర్ట్స్ని ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం మత్తు వదలండి మైదానాలు చేరండి అని ఆ ఆలోచన విధానంతో ఈరోజు స్పోర్ట్స్ పాలసీ తీసుకురావడం జరిగింది. నేను ఒక స్పోర్ట్స్ పర్సన్గా నేను ఇన్స్పైర్ అయ్యాను. ఈరోజు ఒక పోటీతత్వం ఉండాలా. మహారాష్ట్ర ఈసారి చేసింది
రేపు తెలంగాణ కూడా ఇంతకంటే మంచి ఈవెంట్ చేయాలనేటువంటి ఆలోచన వచ్చింది. నిజంగా కూడా ఈ కూర్చున్న కొద్దిసేపు నేను ఎక్కడ నా గుర్తుకొచ్చింది. మహారాష్ట్ర పూనా ఇదంతా కూడా ఈ ఒక హబ్ వాళ్ళు క్రియేట్ చేశారు. తెలంగాణ కూడా క్రియేట్ చేయబోతా ఉంది. మొన్న మీరు చూసారు సమ్మిట్లో కూడా స్పోర్ట్స్ 35,000 కోట్లు రావడం జరిగింది. ఖచ్చితంగా ఒక ఇన్స్పిరేషన్గా మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి దీన్ని 19 నుంచి 22 మధ్య జరిగే జనవరిలో జరిగేటువంటి ఈ ఈవెంట్ని మనమందరం కూడా, అది మహారాష్ట్ర గవర్నమెంట్ కాదు, అది మహారాష్ట్ర గవర్నమెంట్ అయినా పూనా చేస్తున్నా మనమంతా ఇండియన్స్ కాబట్టి ఇండియాలో ఉన్నటువంటి అన్ని అసోసియేషన్స్ కూడా ఖచ్చితంగా దీన్ని గ్రాండ్ సక్సెస్ చేసే విధంగా ముందు మీ మీడియా ద్వారా నేను మీ అందరితో కోరుతా ఉన్నా, ఈ జరుగుతున్న ఈవెంట్ని ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రొజెక్ట్ అయ్యే విధంగా వాళ్ళు చర్చించుకునే విధంగా మీరు మాధ్యమాల ద్వారా చూపించాలని కోరుకుంటూ మరొకసారి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ తరఫున, తెలంగాణ స్పోర్ట్స్ మినిస్టర్ తరఫున, మా ముఖ్యమంత్రి గారి తరఫున ఖచ్చితంగా మహారాష్ట్ర గవర్నమెంట్కి కానీ పూనా ఈ బజాజ్ పూనా గ్రాండ్ టూర్ చేస్తున్నటువంటి పూనాకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మంచి ఈవెంట్ చేస్తున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ కావాలని నేను భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. జై హింద్.